మనకు బాగా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కారుస్తాం. దేవుడు మన మొర ఆలకించి, అవును అని జవాబిచ్చి, మనం అడిగింది అడిగినట్లే ఇస్తాడు. తీరా అనుకున్నది జరగగానే మనకు అసలైన నైజం బయటపడిపోతుంది. మన అసలు రూపం బయటపడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అర్థం కావడానికి చెప్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులను యేసయ్యను వేడుకోగా ఆయన వారిని ఒక్క మాటతో స్వస్థపరుస్తాడు. ఆ 10 మందిలో 9 మంది తమ ఆనందాల్లో మునిగిపోయి స్వస్థత పొందగానే దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతారు. కానీ ఆ టైంలో ఒకే ఒక్కడు తిరిగి వచ్చి దేవునికి సాష్టాంగపడి కృతజ్ఞతలు చెప్తాడు. మనం బైబిల్ చదివేటప్పుడు అనుకుంటాం ఆ 9 మంది ఎంత స్వార్థపరులు అని. కానీ మన జీవితాలను ఒకసారి లోతుగా పరిశీలించుకుందాం. మనం కూడా అంతే కదా! మనకు ఉద్యోగం రాగానే, ఆరోగ్యం బాగుపడగానే, కష్టం తీరిపోగానే, ఆనందంలో దేవుణ్ణి, కష్టకాలంలో సహాయం చేసిన మనుషుల్ని పూర్తిగా మర్చిపోతాం. అవునా గదా! దేవుడు నీకు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆదుకున్నప్పుడు నీ హృదయంలో నిజమైన కృతజ్ఞత ఉందా? లేక దక్కింది కదా అనే స్వార్థం, పొగరు వచ్చిందా అనేది దేవుడు చూసే మొదటి పరీక్ష ఇదే. ఇక రెండవది, మనం ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న ఒక విషయం కోసం రాత్రింబవళ్ళు ఏడుస్తాం. కానీ దేవుడు సడన్‌గా వద్దు, కాదు అని తలుపులు మూసేస్తాడు. మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ ఒకేసారి నీరుగారిపోతాయి. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో మోషే 40 ఏళ్ళు అరణ్యంలో కష్టపడ్డాడు. ఆయనకున్న ఒకే ఒక్క ఆశ దేవుడు ఇస్తానన్న వాగ్దానం దేశంలో అడుగు పెట్టడం. మోషే దేవుణ్ణి ఎంతగానో బతిమలాడాడు. కానీ దేవుడు మాత్రం మోషే ఇక చాలు, ఈ విషయం గురించి నా దగ్గర మళ్ళీ మాట్లాడొద్దని ఖచ్చితంగా వద్దని చెప్పేస్తారు. మోషే స్థానంలో మనమే ఉంటే నీకోసం నా జీవితంతో త్యాగం చేశాను కదా, నా చిన్న కోరిక కూడా తీర్చవా అని దేవుని పైనే తిరుగుబాటు చేసేవాళ్ళం. కానీ మోషే తల వంచి ఆ నిర్ణయాన్ని అంగీకరించాడు. నో అని విన్నా కూడా చివరి వరకు దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. నిజమైన విశ్వాసం అంటే మనకు అనుకూలంగా అన్నీ జరిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి నమ్మడం కాదండి. దేవుడు మన ఆశలకు నో చెప్పినప్పుడు కూడా నా దేవునికి నాకంటే ఏది మంచిదో బాగా తెలుసని ఆయన నమ్మడమే నిజమైన విశ్వాసం. ఇక మూడోది, దేవుడు మన ప్రార్థనకి అవును అని అనడు, కాదు అని కూడా చెప్పడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడి నుండి ఎలాంటి జవాబు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. జవాబు కూడా రాదు. అలాంటప్పుడు దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను 1వ అధ్యాయంలో లాజరు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు యేసుకు వర్తమానం వెళ్ళింది. యేసయ్య వచ్చి ఒక్క మాట చెప్తే లాజరు బాగుపడతాడు. కానీ యేసయ్య కావాలనే ఇంకో 2 రోజులు ఆలస్యం చేస్తాడు. ఈలోపు లాజరు చనిపోతాడు. సమాధిలో పెట్టేస్తారు కూడా. యేసయ్య అక్కడికి వెళ్ళేసరికే 4 రోజులు దాటిపోతుంది. అందరూ ఏడ్చారు. యేసయ్య, నువ్వు ముందే వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా, ఇప్పుడంతా అయిపోయిందని వేదన పడ్డారు. కానీ యేసయ్య ఆలస్యం చేసింది లాజరును వదిలేయడానికి కాదు, 4 రోజుల తర్వాత సమాధిలో ఉన్న లాజరును ప్రాణంతో లేపి అంతకంటే గొప్ప అద్భుతాన్ని చూపించడానికి. నీ లైఫ్లో వివాహం, ఉద్యోగం లేదా సమస్యల పరిష్కారం లేట్ అవుతుంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన సరైన సమయం కోసం ఆగుతున్నాడు అంతే. ఆ వెయిటింగ్ పీరియడ్లో విసిగిపోకుండా, తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నీలో సహనం, ఓర్పు ఉందా లేదా అనేది దేవుడు చేసే మూడో పరీక్ష. మన జీవితంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుడు ఆ పరిస్థితి ద్వారా మనకి ఏదో ఒక కార్యం నేర్పిస్తారు, ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తారు. ఆయన పొందిన ఆశీర్వాదమా నీ కృతజ్ఞతను పరీక్షిస్తుంది. జవాబు దొరికిన ప్రార్థన నీ నీతిని పరీక్షిస్తుంది, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఆలస్యమా నీ సహనాన్ని పరీక్షిస్తుంది. నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు నీకు నేర్పుతున్న పాఠాన్ని మాత్రం మర్చిపోకు. ప్రస్తుతం నువ్వు ఏ దిశలో ఉన్నావో ఆలోచించుకొని దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో.